తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యునిగా బుధవారం పార్లమెంటులోని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, పాకా వెంకట సత్యనారాయణ సతీమణి తులసీలక్ష్మి, కుమారుడు ధనంజయ నరసింహమూర్తి, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, పామర్తి వెంకట్రామయ్య, పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, కాసాని రాజు, వీరవల్లి కృష్ణ, సాగి కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొని పాకా సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. Honorable member, oath or affirmation is a constitutional prescription under Article 99 of the Constitution and is a solemn occasion. Deviation from the chosen format has potential to vitiate the oath. I urge the honorable member to conform to the chosen format. Guests present would appreciate the solemnity of the occasion and observe silence. Oath or affirmation, Secretary General. आंध्र प्रदेश श्री पाका వెంకట సత్యనారాయణ. పాకా వెంకట సత్యనారాయణను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందనని, భారతదేశం యొక్క సార్వభౌమాధ్యతను అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విశాఖ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మల్లేశ్వరి ధ్వజమెత్తారు. తెనాలిలో దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని, ఒక సీఐ దళితుల కాలు తొక్కితే మరొక సీఐ లాఠీతో దారుణంగా కొట్టారని, కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదని అన్నారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దళితులను బహిష్కరించారని, దళితుల మీద దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. దళితులు కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇవాళ ఎందు నిమిత్తం మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కూటమి పరిపాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వీళ్ళు రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఎక్కువ శాతం దళితుల మీద వీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేమంతా ఖండిస్తున్నాం. నిజంగా నిన్న తెనాలిలో చూసినటువంటి సంఘటన చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉంది అని అనేది ఒకసారి రీసెంట్గా ఇప్పుడు ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన నిన్న సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం మూలాన ఆ వీడియో బయటకు వచ్చింది తప్ప, లేదంటే దళితుల మీద అసలు ఏం సంఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసుకున్నటువంటి పరిస్థితియే లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నేను వాళ్ళని తప్పు చేశాను లేకపోతే వాళ్ళని దండించకూడదు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు, కానీ దండించేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఏ రుజువులు లేకుండా మీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా
నీ చేతగాని ఛానల్కి ఇదొక పరాకాష్ట. ఎందుకనంటే ఇప్పటికి మీరు వచ్చి ఇంకొక వారం పోతే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎంతమంది దళితుల మీద దాడులు చేశారో అనేది కూడా మీరు ఒకసారి గమనించాలి. మీరు ఇంత సంఘటన జరిగినా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టరు, పోనీ ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వరు, లేదా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఒక మాట చెప్పరు. అసలు ఇలాంటి సంఘటన జరిగిందన్న విషయం కూడా మీకు తెలుసో తెలీదో నాకైతే డౌటే. ఎందుకంటే పాయకరాపేట, డొంకాడ వీధి, నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే ఒక పెళ్లికి అక్కడ ఏదో డెకరేషన్ చేయడానికి ఒక 6 మంది దళిత కుర్రాళ్ళు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట. వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 రోజులు ఆ పవర్ ఆపేసి మరి 6 మందిని కొట్టినటువంటి పరిస్థితులు. అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం. పదవి అహంకారంతో మితిమీరిపోతున్నటువంటి మీరందరికీ సమాధానం చెప్పే రోజు మాత్రం వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలు 2వ విడత ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి శోభన పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వి రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. डॉक्टर शोभना चंद्र कुमार, कला नृत्य। श्री मंदा कृष्ण माडिगा, लोक कार्य। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్యకర్తే అధినేత, వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చిన చంద్రబాబు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందని స్పష్టీకరణ. మహానాడు ఒక గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని మంత్రి లోకేష్ అభివర్ణన. ప్రపంచంలో తెలుగువారు ప్రథమ స్థానంలో నిలవాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ. రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు పనిచేస్తున్నారన్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో దళిత మైనార్టీలకు రక్షణ లేదని మండిపాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలివచ్చిన అధికార యంత్రాంగం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.